ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమ. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకులు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. తప్పనిసరిగా 21 డిసెంబర్ నుండి డిసెంబర్ 27 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మనం ఈ వారాల యొక్క గ్రహస్థితి పరిస్థితులను అనుసరించి మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహు, మీనరాశిలో రాహు శని, అదేవిధంగా మనకి ధనుర్రాశిలోకి వచ్చేటప్పటికి ధనుర్రాశిలో రవి, కుజుడు, శుక్రుడు, అలాగే వృశ్చిక రాశిలో బుధుడు. ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మన రాశి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఎలా ఉన్నది, మరి ఏ విధమైన పరిహారాలు చేయాలో మనం తెలుసుకుందాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి వార ప్రారంభం అంటే మీ యొక్క ఆలోచన విధానాలు చాలా కరెక్ట్గా ఉంటాయి. ఎంచేత అంటే మీ యొక్క క్యాలిక్యులేషన్స్ అంటే ఒక ప్రణాళిక ఏదైతే వేసుకుంటారో అది సక్సెస్ఫుల్గా విజయాన్ని సాధించగలుగుతారు. వార ప్రారంభంలో శుభరూపమైనటువంటి ప్రయత్నాల్లో అనుకూలత. వారం మధ్యలో ఆరోగ్య సూత్రాల్ని పాటించాలి. వారాంతం కార్యజయం, ధనలాభం, ముఖ్యమైనటువంటి ప్రయత్నాల్లో అనుకూలత. మీ యొక్క ఆలోచనలన్నీ కూడా వారాంతం చాలా చక్కగా ఉంటాయి. చేత ఈ యొక్క మిథున రాశి వారు కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముఖ్యమైన వ్యవహారాల్ని వార ప్రారంభం, వారాంతం కూడా మీరు ప్రయత్నం చేయండి. తప్పకుండా విజయవంతంగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. రాజకీయపరమైనటువంటి అభివృద్ధి స్వల్పంగా కనబడుతుంది. వృత్తుల పరంగా మనం చూసినట్లయితే భవిష్యత్తుకి ఇప్పుడు మార్గం వేసినట్టుగా ఉంటుంది. అంటే తాత్కాలికంగా మీరు శ్రమ పడవచ్చు, కానీ భవిష్యత్తులో వీటి యొక్క ఉపయోగం చాలా ఉండడం చేత తద్వారా ప్రస్తుతం మీరు తప్పనిసరిగా ప్రణాళికలతో కూడినటువంటి శ్రమ చాలా అవసరం అవుతుంది. వ్యాపారాత్మకంగా మనం చూసినట్లయితే ఆర్థిక లావాదేవీలు వార ప్రారంభం, వారాంతం తప్పనిసరిగా యోగిస్తాయి. అంతేకాకుండా మీ యొక్క ఎలక్ట్రానిక్సు, క్యాలిక్యులేషన్సు, అలాగే షేర్సు, ఐటీ రంగం, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, రియల్ ఎస్టేట్ వారికి కొంతవరకు అనుకూలంగా ఉన్నది. అంతేకాకుండా వ్యవసాయ సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. దూరం నుండి మీకు శుభవార్తలు అందుతాయి. తద్వారా మీరు విజయం సాధించగలుగుతారు. ఇంకా మీకు అనుకూలంగా ఉండడానికి ఎక్కువగా శివారాధన చేయడం మంచిది. శివక్షేత్రాలను దర్శించండి, శివారాధన చేయండి. గురువారం నాడు శనగలు కానీ, శనగపప్పు కానీ దానం చేయండి. ఎక్కువగా శనగపిండితో తయారు చేయబడినటువంటి వస్తువుల్ని గురువారం నాడు దానం చేయడం ద్వారా, అంటే పంచిపెట్టడం ద్వారా మంచి ఫలితాలు మీకు లభిస్తాయి.